రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం జారీ చేసిన జీవోలకు వ్యతిరేకంగా కడప జిల్లా రాజంపేటలో వైసీపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రాజంపేట మండలంలోని ఆకేపాటి భవన్ లో బుధవారం భోగి పండుగ సందర్భంగా జీవో కాపీలను భోగి మంటల్లో వేసి తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొని నిరసనకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్యను బలోపేతం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని చెప్పారు. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. అలాంటి కాలేజీలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దారుణమని అన్నారు. నా పక్కన పత్రులు భోగి మంట వేసి గాడి అశోక్ కుమార్ మళ్ళా నువ్వు వస్తావు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిన ఘనత ఎక్కడా కూడా లేదు. గతంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే దానిలో ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 3 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది. అది చాలామందికి తెలియదు 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేశాడా అని. కానీ మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు ఇది ఒక ఉద్యమం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం అందరూ కూడా విద్యార్థులు కావచ్చు ప్రజానికంత ఒక ఉద్యమం చేశారు. ఎందుకంటే ప్రభుత్వం 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి కొన్ని పూర్తయినాయి, కొన్ని 70% అయినాయి, కొన్ని 50% అయితే అలాంటి కాలేజీలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వంపై ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రజాధనంతో ఒక మంచి పని చేసినప్పుడు ఆ ప్రభుత్వం అధికారం కోల్పోతే మళ్ళా వచ్చే ప్రభుత్వాలు అవి పూర్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒక పేదవాడికి విద్య గురించే కాదు. ఎందుకంటే ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది జిల్లాకు ఒకటి. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోలేరు. వైద్యం పేదవాడికి వైద్యానికి అందించేదానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కోసం ఇన్ని చేస్తే ఇవన్నీ వాళ్ళ బినామీలకు ప్రైవేట్ పరం చేయాలనే దుర్మార్గమైన చర్య.